ఇంతకు ముందు వీడియోలలో మాత్రికలను ఎలా కూడాలో, తీసివేయాలో, గుణించాలో మరియు విలోమాలను ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నారు. ఇప్పుడు అసలు మాత్రికల వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని నేర్చుకుంటారు. ప్రతి ఒక్క మాత్రిక కూడా ఒక డేటాను తెలియజేస్తుంది. వాటికి సంబంధించిన నియమాలను ఇంతకు ముందే నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మాత్రికలను ఎక్కడ అప్లై చేస్తారు అనే విషయాలను నేర్చుకుంటారు. మనం ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ లోనికి వెళ్దాం. అసలు లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమిటి? రెండు రేఖలు ఉన్నాయనుకుంటే ఆ రెండు రేఖల ఖండన బిందువును కనుక్కోవాలి. అంటే అవి రెండు ఖండించుకునే బిందువు అన్నమాట. రెండు రేఖలను తీసుకుంటున్నాను. చూడండి, 3x + 2y = 7 మరియు -6x + 6y = 6. ఈ రెండు రేఖలు దేన్ని తెలియజేస్తున్నాయి? ఇది ఒక రేఖ మరియు ఇది ఇంకొక రేఖ. ఇప్పుడు నేను ఈ రెండు రేఖలు ఖండించుకునే బిందువును కనుక్కోవాలనుకుంటున్నాను. ఈ రెండు రేఖలను గీస్తున్నాను చూడండి. ఇవి నా నిరూపక అక్షాలు. ఈ రేఖను y అంతర్ఖండం రూపంలోకి మారుస్తున్నాను. అంటే y = mx + b రూపంలోనికి అన్నమాట. ఈ రేఖ y = 3/2x + 7/2 అవుతుంది. ఇక్కడ ఈ రేఖలో -7/2 అనేది y అంతర్ఖండాన్ని తెలియజేస్తుంది. అలాగే 3/2 అనేది వాలును సూచిస్తుంది. అంటే ఈ రేఖ ఇలా ఉంటుంది. అయితే ఈ రేఖ ఎలా ఉండబోతోంది? ఈ రేఖను గమనించారా? క్షమించాలి, ఇక్కడ వాలు +3/2గా తీసుకున్నాను. వాస్తవానికి ఇది -3/2 అవుతుంది. వాలు -3/2 అవ్వటం వల్ల ఈ లైన్ ఇలా పటంలో గీసినట్లుగా ఉంటుంది. ఈ రేఖ -6x + 6y = 6ని తీసుకుంటే దీన్ని ఎలా రాయవచ్చు? 6y = 6x + 6గా రాయవచ్చు కదా. 6 చే ఇరువైపులా భాగిస్తే ఇది y = x + 1 అవుతుంది. ఇక్కడ y అంతర్ఖండం 1 అవుతుంది. అలాగే ఈ రేఖలో చూస్తే 7/2గా ఉంది కదా. అలాగే వాలు 1 అవుతుంది. అంటే ఈ రేఖను గీస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఈ రేఖను సాధించడం అంటే x, y విలువలను కనుక్కోవడమే కదా. x, y విలువలు ఈ రెండు రేఖలను సంతృప్తిపరచాలి. మొదటి రేఖలో మరియు రెండవ రేఖలో ఈ x, y విలువలను ప్రతిక్షేపిస్తే ఈ రెండు రేఖలు సాటిస్ఫై అవుతాయి. మరి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడుంది అంటే ఆ పాయింట్ని x, y అని రాస్తున్నాను. x, y విలువలు కనుక్కోవడానికి గాస్ జార్డన్ ఎలిమినేషన్ పద్ధతిని నేర్చుకున్నారు కదా. మరి అసలు ఈ రెండు రేఖలను మాత్రికల రూపంలో ఎలా రాయవచ్చు అంటే ఈ విధంగా గుణకార పద్ధతిలో రాయవచ్చు. చూడండి, 3, 2, -6, 6. ఇక్కడ గుణకాలన్నీ మాత్రికలో ఉంచాను. దీని నిలువు వరుస మాత్రిక x, y చే గుణించగా అది 7, 6 నిలువు వరుస మాత్రికకు సమానం అవుతుంది. అంటే దీన్ని 3, 2, -6, 6 అనే మాత్రిక ఇంటూ x, y అనే మాత్రిక చేయగా మనకి 7, 6 అనే మాత్రిక వస్తుందన్నమాట. మీరు మాత్రికల గుణకారం నేర్చుకున్నారు కదా. ఈ మాత్రికలను సాధిస్తే మనకు పైన తీసుకున్న రేఖలే వస్తాయి. ముందుగా ఈ రెండు మాత్రికలను గుణించగా మనకు ఏం వస్తుంది? ఈ రెండింటిని గుణిస్తే మనకు ఈ
మాత్రిక ప్రోడక్ట్గా వస్తుంది. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు 7. ఇదే మన మొదటి లైను. అలాగే ఈ క్రింద అడ్డు వరుసను కూడా మల్టిప్లై చేస్తే -6 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే ఈ రెండు మాత్రికలను గుణిస్తే మనకు నిలువు వరుస మాత్రిక వచ్చింది. అలాగే సమానం చేస్తే మనకు తీసుకున్న రేఖల సమీకరణం వచ్చాయి. అర్థమైంది కదా? సమీకరణాలను మాత్రిక రూపంలో ఎలా రాయవచ్చో తెలుసుకున్నారు కదా? ఇదంతా సరే, మరి ఈ రిప్రజెంటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుందో చూద్దామా? ఈ మాత్రికను ఏ అనుకుందాము, ఈ సదిశ మాత్రికను ఎక్స్ అనుకుందాము. ఇది ఒక సదిశ. దీన్ని వెక్టర్ బి అనుకుందాము. మాత్రికలను క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాము. అలాగే వెక్టార్లను స్మాల్ లెటర్స్తో సూచిస్తాము. కాబట్టి ఇవి కూడా మాత్రికలే కానీ సదిశలు. కాబట్టి వీటిని స్మాల్ లెటర్స్లో సూచిస్తాను. మనకు ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేది ఏర్పడింది. ఏ అనేది ఈ మాత్రిక, ఎక్స్ అనేది ఈ సదిశ లేదా ఈ మాత్రిక, అలాగే బి అనేది కూడా నిలువు వరుస మాత్రిక. ఏదైనా ఒక సమీకరణం ఏఎక్స్ ఈక్వల్ టు బిని ఇస్తే దీన్ని ఎలా సాధిస్తాము? ఇరువైపులా ఏ చే భాగిస్తే మనకు ఎక్స్ విలువ వస్తుంది కదా. లేదంటే ఇరువైపులా ఏ ఇన్వర్స్ చే గుణించితే కూడా మనకు ఎక్స్ విలువ వస్తుంది. అంటే 1/a ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 1/a. ఏ క్యాన్సిల్ అయితే మనకు ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు b/a వస్తుంది. ఇలా సింపుల్గా లీనియర్ ఈక్వేషన్ని సాధిస్తాం. మరి ఇక్కడ ఎలా సాధిస్తాం? ఇక్కడ మనకు ఎక్స్ మాత్రమే కావాలంటే ఇరువైపులా ఏ ఇన్వర్స్ చే గుణించాలి. దీన్ని లీనియర్ ఈక్వేషన్లో మాదిరిగానే చేయలేము. అంటే ఏని ఇటువైపుకి తీసుకురావటము లేదా 1/a చే గుణించటమో చేయలేము. కాబట్టి ఏకి ఇన్వర్స్ని ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అన్నది చూసి ఏ ఇన్వర్స్ని కనుక్కుని ఏ ఇన్వర్స్ని లెఫ్ట్ సైడ్లో పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మనకు కావలసిన ఎక్స్ వస్తుంది. చూడండి, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అని రాయొచ్చు కదా. రెండు వైపులా ఏ ఇన్వర్స్ చే గుణించాము. మరి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుంది? మనకు తత్సమ మాత్రిక లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినా మనకు అదే మ్యాట్రిక్స్ వస్తుందని మీకు తెలుసు కదా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి వస్తుంది. కాబట్టి మీకు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే మీకు మాత్రికకు ఇన్వర్స్ తెలిస్తే ఎక్స్ మరియు వై విలువలను కనుక్కోవడం తేలికవుతుంది. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని దీనితో మల్టిప్లై చేస్తే మనకు ఎక్స్ వస్తుంది. లీనియర్ ఈక్వేషన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు కదా. ఈ మాత్రికల రూపంలోకి మార్చి ఆ మాత్రికలకు ఇన్వర్స్ కనుక్కుని తిరిగి ఈ మాత్రికతో మల్టిప్లై చేయడం చాలా కష్టం కదా అని మీకు అనిపిస్తోందా? మీతో నేను ఏకీభవిస్తున్నాను, కానీ కొంతవరకే. రెండవ తరగతి అంటే 2/2 లీనియర్ ఈక్వేషన్స్ వరకు సింపుల్గా మామూలు పద్ధతిలో కనుక్కోవడం తేలిగ్గా సాధ్యమవుతుంది. కానీ 3/3 లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మామూలు పద్ధతితో కనుక్కోవడం చాలా కష్టం కదా. పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ మాత్రికా పద్ధతి కూడా కష్టమే. ఎక్కువ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఏఎక్స్ ఈక్వల్ టు బి, అలాగే ఏఎక్స్ ఈక్వల్ టు సి మరియు ఏఎక్స్ ఈక్వల్ టు డి
ఉందనుకుందాం. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా సేమ్, కానీ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం మారింది. ఇలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా సరే, మాత్రికా పద్ధతిలో దీన్ని సాధిద్దాం. చూడండి, ఇదంతా చెరిపేస్తాను. టైం దాటిపోతోందని అర్థమవుతుంది కదా. ఇది పూర్తి చేద్దాం. ఏ ఇన్వర్స్ ఏంటి, ఏ ఇన్వర్స్ ఎంత, ఎలా కనుక్కుంటాం మీకు తెలుసు కదా. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ 6 మైనస్ 2 6 3. ఇక్కడ ఏ డిటర్మినెంట్ ఎంత, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ కదా. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 మైనస్ ఆఫ్ 2 ఇంటూ మైనస్ 6. 3 ఇంటూ 6 18 వస్తుంది, ప్లస్ 12. 18 ప్లస్ 12 30కి సమానం. కావున ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై 30 ఇంటూ 6 మైనస్ 2 6 3 వస్తుంది. ఇక్కడ 1 బై 30ని లోపలికి తీసుకెళ్తే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 బై 30 మైనస్ 2 బై 30 6 బై 30 3 బై 30 వస్తుంది. 6 బై 30 1 బై 5కి సమానం. అలాగే మైనస్ 2 బై 30 మైనస్ 1 బై 15కి సమానం. 3 బై 30 1 బై 10 వస్తుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై 5 మైనస్ 1 బై 15 1 బై 5 1 బై 10 వచ్చింది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బిని చూడండి. ఇక్కడ x అనేది సదిశ, అందువల్ల వెక్టర్గా గుర్తించండి. దీన్ని మాత్రిక రూపంలో రాస్తే అది xy వస్తుంది. xy ఈజ్ ఈక్వల్ టు 1 బై 30 ఇంటూ 6 మైనస్ 2 6 3 ఇంటూ 7 6 మాత్రిక. ఇక్కడ ముందే 30 చే భాగించడం లేదు, ఎందుకంటే బి మాత్రికచే గుణించినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని 30ని అలాగే ఉంచుతాను. కాబట్టి 1 బై 30 ఇంటూ 6 ఇంటూ 7 మైనస్ 2 ఇంటూ 6 6 ఇంటూ 7 ప్లస్ 3 ఇంటూ 6. ఈ మొత్తం 1 బై 30 ఇంటూ 42 మైనస్ 12 42 ప్లస్ 18 వస్తుంది. ఇది ఈక్వల్ టు 1 బై 30 ఇంటూ 30 60. 30ని లోనికి తీసుకెళ్తే మనకు 30 బై 30 60 బై 30 వస్తుంది. 30 బై 30 1, అలాగే 60 బై 30 2, కాబట్టి మాత్రిక 1 2 వస్తుంది. కాబట్టి xy అనే మాత్రిక 1 2కి సమానం. xy ఈజ్ ఈక్వల్ టు 1 2 వచ్చింది. పాయింట్ 1, 2 అనేది దేన్ని తెలియజేస్తుందంటే తీసుకున్న రెండు రేఖలు కూడా 1 2 వద్ద ఖండించుకుంటాయని. ఇది అర్థమైంది కదా. ఇక్కడ x ఈక్వల్ టు 1, అలాగే y ఈక్వల్ టు 2. ఈ రకంగా మాత్రికకు ఇన్వర్స్ కనుక్కొని మల్టిప్లై చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది, కానీ అలవాటైతే ఈ పద్ధతి చేయడం చాలా తేలిక. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.